వివేక హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి నిజాల్ని దాస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారా? నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా? అసలు వివేక హత్య కేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి? సునీతారెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటి? వివేక హత్య కేసులో కుమార్తె సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ఓవైపు తన తండ్రి హంతకులను పట్టుకోవాలని చెబుతున్న సునీతారెడ్డి మరోవైపు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కుట్రలు చేస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఈ దంపతుల తీరు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించిన వైనంపై ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. సిబిఐ అధికారులతో కలిసి సాక్షులను బెదిరించడానికి సునీతారెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు యత్నించిన సునీతారెడ్డి ఇప్పుడు వారిపై రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును సునీతారెడ్డి వాడుకుంటున్నారనే దానికి ఆమె ప్రకటనలే సజీవ సాక్ష్యాలు. గత 5 ఏళ్లలో వివేక హత్య కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే వివేక హత్యకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వివేక మర్డర్ అయిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పిఏ కృష్ణారెడ్డికి చెప్పింది మీ దంపతులు కాదా? వివేక షమీంను రెండో పెళ్లి చేసుకుంటే ఆయనతో నీకు గొడవలు ఉన్న మాట వాస్తవం కాదా? షమీం కొడుకుకు వాటా వస్తుందనే భయంతోనే తప్పుడు సాక్ష్యం చెప్పాలని పిఏ కృష్ణారెడ్డిని బెదిరించింది నిజం కాదా? మీ తండ్రి చెక్ పవర్ తీసేసి ఆయనను ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పెట్టింది మీరు కాదా? అవినాష్ రెడ్డి పేరు చెప్పకపోతే నీ భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందని పిఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా? నీ తండ్రిని నరికానని బాహాటంగా ప్రకటించిన దస్తగిరి బెయిల్కు నువ్వు సహకరించావా లేదా? రాజకీయ ఆకాంక్షతోనే టీడీపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నావా లేదా? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పిఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. పిఏ కృష్ణారెడ్డి హత్య విషయం తెలియగానే ముందుగా వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉదయం 6:18 ఫోన్ చేసి విషయం చెప్పారు. కేవలం కొన్ని సెకండ్ల పాటు జరిగిన ఈ ఫోన్ సంభాషణలో వివేక బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నారు అని పిఏ కృష్ణారెడ్డి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఆ ప్రదేశాన్ని వివేక అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాష్ రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేక స్వదస్తురితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్ ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానాస్పదంగా ఉంది. వివేక రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ ఫోన్ ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పిఏ కృష్ణారెడ్డికి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. వీరంతా పులివెందుల చేరుకున్న తర్వాతే సెల్ ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ ఉంది. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకొని హత్యకు కుట్ర పన్ని ఉండొచ్చు. నిజం తెలిసిన తర్వాత కూడా ఎందుకు వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి అబద్ధం చెప్పారు, లేఖను దాచిపెట్టారు అనేది తేలితే కేసు సగం కొలిక్కి వచ్చినట్లే. ఫస్ట్ నర్రెడ్డి రాజశేఖర్ చెప్పినది, ఆయన ఏం మాట్లాడలేదు, ఏం అడగలేదు, ఏం కావాలి నేను చెప్పింది విన్నాడు, సరే సరే అని పెట్టేసినాడు. ఇంకా నెక్స్ట్ శివప్రకాష్ రెడ్డి కూడా సేమ్ అదే చెప్పినాను, సరే అన్నాడు. ఈ లోపల మళ్ళీ నాకు ప్రకాష్కు ఒక లెటర్ దొరికింది. ఒక వీల్ చైర్ ఒకటి ఏదో ఉంది అక్కడ, ఆ చైర్ దగ్గర. అది ఓపెన్ చేసి చూసి అది క్లారిటీగా చదివి అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో సౌభాగ్యం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకు చెప్పా, మా సారు మా సారు మనకు లేడమ్మా అని చెప్పిన. అన్నది సరే రాజశేఖర్కి ఫోన్ ఇమ్మని రాజశేఖర్కి చెప్పిన, ఇట్లా లెటర్ ఉంది దొరికింది, ఇట్లా ప్రసాదం మీద ఇట్లా ఉన్నది చెప్తే, సరే సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు జాగ్రత్త అన్నట్టు. పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా నేను. ఆయన చూసుకుంటానులే, నువ్వు ముందు ఇమీడియట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది ఆయన ఒకటి సొంతంతో అసలు మాట్లాడలే. అది సేఫ్గా పెట్టమని చెప్పినాడు కాబట్టి నా జోబిలో ఉండేందుకు ప్రాబ్లం అని చెప్పి నేను, సరే దీన్ని ఎక్కడ ఎవరికి చూపించదు, ఈవెన్ పోలీసులకు కూడా చూపించదు, ఎవరికి తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయి ఎంతవరకు అంటే, నేను పోలీసుల ప్రాబ్లం అవుతుందంటే అది నేను చూసుకుంటాను, నీకెందుకు, నేను చెప్పిన పని చేయను అన్నాడు. వివేక హత్య కేసులో మరో కీలకమైన అంశం ఆయన రెండో వివాహం. షమీం అనే మహిళను 2010లో వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వివాహం పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది.
తన పేరును అక్బర్గా మార్చుకున్న వివేక షమీంను వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై వివేక కుమార్తె, అల్లుడు, బావమరిది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి కారణంగా వివేకానంద రెడ్డికి ఆయన కుమార్తె సునీతారెడ్డికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం కారణంగానే దాదాపు 2013 నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడటం లేదని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. వైఎస్ వివేకానంద రెడ్డి షమీంను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీశాయనే వాదన ఉంది. తన రెండో భార్య ద్వారా జన్మించిన కుమారుడిని వివేక వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేక రెండో భార్య షమీం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కొడుకుకు ఆస్తిలో వాటా ఇస్తారని వివేక చెప్పినట్లు షమీం తన వాంగ్మూలంలో చెప్పారు. తన కొడుకుకు ఆస్తి వస్తుందనే కారణంతో వివేక మొదటి భార్య కుటుంబం తనపై కక్ష కట్టిందని, చాలాసార్లు తనను బెదిరించినట్లు షమీం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఇక ఎర్ర గంగిరెడ్డిని తమ ఇంటికి పంపి వివేకతో పూర్తి సంబంధాలు తెంచుకోవాలని బెదిరించినట్లు షమీం స్పష్టంగా సిబిఐకి చెప్పింది. వివేక తన వారసుడిగా షమీం కుమారుడు షెహన్షాను ప్రకటిస్తారనే అనుమానంతోనే సునీతారెడ్డి దంపతులు వివేక చెక్ పవర్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వివేక చనిపోవడానికి ముందు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చాలా మంది వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలను బెదిరించేందుకు సునీతారెడ్డి దంపతులు తీవ్రంగా యత్నించారు. వివేకానంద రెడ్డి వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న పిఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం చెప్పమని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీతారెడ్డిలు తీవ్రంగా వేధించారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సునీతారెడ్డి పిఏ కృష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పేది లేదని కృష్ణారెడ్డి తెగేసి చెప్పడంతో నర్రెడ్డి, సునీతారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టారు. సిబిఐ అధికారులతో కలిసి కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారు. తన తండ్రి వద్ద 30 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తిపైనే సునీతారెడ్డి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. నన్ను బాగా రామ్ సింగ్ సార్ అయితే బాగా నన్ను డ్యామేజ్గా మాట్లాడడము, తర్వాత నువ్వు అవినాష్ పేరు చెప్పు, శంకరెడ్డి పేరు చెప్పు, వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పు, నిన్ను బెదిరించారని చెప్పు, ఇట్లా నన్ను నానా హింసలు పెట్టి కొట్టడం జరిగింది. నేను ఒకటే మాట, నేను ఫస్ట్ నుంచి ఏది చెప్తున్నా, ఇప్పుడు అది చెప్తున్నా, నేను ఉన్నది చెప్తున్నా, కానీ మీరు దాన్ని ఇంకో విధంగా చెప్పమంటే నా వల్ల కాదు, నేను చెప్పలేను, నేను అట్లా అలవాటు నాకు లేదు అని నేను చెప్పేవాని. అది ఎందుకన్నా నేను సిబిఐలో కూడా చెప్పాను. చెప్తే వాళ్ళు అసలు అది పట్టించుకోరు. దాంతో నీకేం నెట్టు వాళ్ళు అసలు అది పక్కన పెట్టేస్తున్నారు. మరి ఏం కమిట్మెంటో ఏమో తెలియదు. ఇక ఎన్ని రకాలుగా హింసించినా కృష్ణారెడ్డి అబద్ధపు సాక్ష్యం చెప్పకపోవడంతో ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పిఏ కృష్ణారెడ్డి కుమారులను పిలిపించి సిబిఐ అధికారి రామ్ సింగ్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇక సునీతారెడ్డి దంపతులు నేరుగా రంగంలోకి దిగి కృష్ణారెడ్డి కుమారుడి వివాహం రద్దు చేయించారు. అంతేకాకుండా అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే మరోసారి అరెస్టు చేయిస్తామని కృష్ణారెడ్డిపై బెదిరింపులకు దిగారు. ఇక అసహనంతో కృష్ణారెడ్డి అబద్ధం చెప్పకపోతే తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీతారెడ్డి మాట జారింది. నర్రెడ్డి, దొంలా శంకరెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళే కదా చేసినట్టు చెప్పు, నిన్ను బెదిరించారని చెప్పు అని, తర్వాత సిబిఐ వాళ్ళకు సహకరించు, నువ్వు వాళ్ళు చెప్పినట్టు విను, నువ్వు నిన్ను సేవ్ చేస్తాము, లేకపోతే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తున్నారు, ఇంకా ఫైనల్లో ఇంకా నువ్వు జైలు పోతావు, నేను జైలుకు కాకుండా ఎక్కడికైనా పోతాను, నేను మారేదేం లేదు, ఒకటే మాట నాది అని చెప్తే నా మీద సునీతమ్మ చాలా ఫైర్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం తమాషగా ఉందా, అది ఇదని. తమాషాలకి గిమాసలు లేదు, ఇట్లా భయపడేదేం కాదు, మీ దగ్గర పనిచేసినంత మాత్రాన మీరు చెప్పినట్టు వినాలనేం లేదు, నేను అట్లా వినేవాడిని కాదు, నేను మీ దగ్గర ఉన్నా సరే లేకున్నా సరే అని నేను గట్టిగా వాదించిన. ఆ వాదించే టైంలో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూల్ అని చెప్పి నాకు భుజం తట్టంటే, అప్పుడు ఆ సునీతమ్మ, కృష్ణారెడ్డి మనకు ఈ విషయంలో సహకరించకపోతే నువ్వు జైలు పోవచ్చు వస్తుందని నర్రెడ్డి రాజశేఖర్ని సునీతమ్మ అనింది. ఇంతేకాదు వివేక హత్య కేసులో సునీతారెడ్డిపై అనుమానం రావడానికి మరో ప్రధాన కారణం దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించకపోవడం. అప్రూవర్గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్ను సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో వివేకాను తాము నరికామని టీవీ ఛానళ్ల ముందు స్టేట్మెంట్లు ఇచ్చిన దస్తగిరికి వ్యతిరేకంగా సునీతారెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మరో అనుమానం. ఇప్పటికైనా దస్తగిరి బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం ఉన్నా సునీతారెడ్డి కనీసం మాట మాట్లాడటం లేదు. తండ్రిని హత్య చేసిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతూ ఉంటే సునీతారెడ్డి ఏమీ అనకపోవడం ఆమె ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మాట్లాడుతున్న సునీతారెడ్డి అబద్ధాలను పదే పదే వల్లెవేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రి హత్య జరిగిందని చెబుతున్న సునీతారెడ్డి తాను గతంలో మాట్లాడిన మాటలపై ఇప్పుడు నోరు మెదపడం లేదు.
వివేక హత్య జరగడానికి ముందే కడప ఎంపీ సీటు ఖరారైందనే విషయం గతంలోనే సునీతారెడ్డి చెప్పారు. ఇప్పుడు మాత్రం వంశవృక్షాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో వేస్తూ అవినాష్ రెడ్డి కుటుంబంపై చాలా కాలంగా తన లోపల ఉన్న అక్కసును వెళ్ళగక్కుతున్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి నిందితులకు శిక్ష పడటం కన్నా తన రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లే ఆలోచనే సునీతారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది. కోర్టులలో టైం పడుతుంది. కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు. పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, దట్ ఈస్ మై గోల్. ఇక తన తండ్రి హత్య కేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్న సునీతారెడ్డికి ఆమె సోదరి షర్మిల తోడయ్యారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక ఎజెండాతో షర్మిల ఏకంగా అవినాష్ రెడ్డే హంతకుడంటూ తేల్చేశారు. రాజకీయంగా కడపలో తనకు ప్రత్యర్థి అయిన వ్యక్తి అవినాష్ రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశం అందరికీ ఇప్పటికే అర్థమైంది. ఎందుకు చాలా కాలంగా షర్మిల అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారో ఎన్నికల సమయం వచ్చాక మరింత స్పష్టంగా అర్థమవుతోంది.